సీక్వెల్స్ ఆడియన్స్ లో ఎప్పటికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. వీటికి తోడు ఈ మధ్య రిలీజ్ అయిన సీక్వెల్స్ భారీ బ్లాక్ బస్టర్స్ అవ్వటంతో అటు కమర్షియల్ గా ఇటు క్రేజ్ వైజ్ గా వర్కౌట్ అవుతుందని సీక్వెల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు బాలీవుడ్ అయితే సీక్వెల్స్ మీదనే బతుకుతోందనే టాక్ బాగా వినిపిస్తోంది. మరి ఈ టాక్ లో నిజమెంత? బాలీవుడ్ సీక్వెల్స్ మీదే డిపెండ్ అవుతోందన్న చర్చ బాగా జరుగుతోంది. దీనికి తగినట్టు బాలీవుడ్ లో వరుసగా సీక్వెల్స్, ఫ్రాంచైజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్నాళ్లుగా సరైన హిట్ లేని బాలీవుడ్ ఈ సంవత్సరం సీక్వెల్ తోనే మంచి బోణి కొట్టింది. అజయ్ దేవగన్ సూపర్ హిట్ మూవీ రైడ్ కి సీక్వెల్ గా వచ్చిన రైడ్ 2 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తోంది. దీంతో మరో సీక్వెల్ హిట్ అవడంతో పాటు అజయ్ దేవగన్ ని కేర్ ఆఫ్ సీక్వెల్ స్పెషలిస్ట్ అని కూడా అంటున్నారు. అజయ్ దేవగన్ కంటే ముందే అక్షయ్ కుమార్ కూడా ఈ సంవత్సరం సీక్వెల్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. అక్షయ్ కుమార్ వన్ ఆఫ్ ద హిట్ మూవీ కేసరికి సీక్వెల్ గా వచ్చిన కేసరి 2 మూవీ 80 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసి డీసెంట్ హిట్ కొట్టింది. మరో కోర్ట్ రూమ్ డ్రామా అయిన సూపర్ హిట్ సీక్వెల్ జాలీ ఎల్ఎల్బి కూడా షూటింగ్ స్టార్ట్ చేసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ రాబోతోంది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న మరో క్రేజీ కామెడీ హిట్ ఫ్రాంచైజ్ హౌస్ఫుల్. రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ లాంటి క్రేజీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతోన్న హౌస్ఫుల్ 5 వచ్చే నెల 6న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన ప్రతి మూవీ సూపర్ హిట్ కావడంతో హౌస్ఫుల్ 5 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. బాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా రాబోతున్న మరో సీక్వెల్ సితారే జమీన్ పర్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న అమీర్ ఖాన్ ని ఫ్లాపుల్లోంచి బయటపడేసేది కూడా ఈ సినిమానే అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. తారే జమీన్ పర్ కి స్పిరిచువల్ సీక్వెల్ గా సితారే జమీన్ పర్ ఉండబోతోందని, క్యారెక్టర్స్ కంటిన్యూ కాకపోయినా కంటెంట్ కంటిన్యూ అవుతుందని హింట్ ఇచ్చారు అమీర్ ఖాన్. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చే నెల 20వ తేదీన రిలీజ్ కాబోతోంది.